ఏపీలోని ఆ 3 పార్టీలు బీజేపీకి భయపడుతున్నాయా? కమల నుంచి ఆదేశాలు రానిదే కాలు కదపడం లేదా? రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటమైన కాషాయ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందేనా? అసలు డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆ 3 పార్టీలు ఎందుకు దూరంగా ఉన్నాయి? బీజేపీ అంటే ఆ ముగ్గురికి ఎందుకంత భయం? డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్ర పార్టీల మీటింగ్. సమావేశానికి దూరంగా టీడీపీ, వైసీపీ, జనసేన. రాష్ట్రం కోసం రాజకీయాలను పక్కన పెట్టిన కేటీఆర్, రేవంత్. డీలిమిటేషన్ పై తన వాదన వినిపించిన కేటీఆర్, రేవంత్. బీజేపీకి భయపడుతున్న ఏపీలోని 3 పార్టీల అధినేతలు. బీజేపీ కాల్తో 3 పార్టీల అధినేతల సైలెంట్. తెలుగు రాష్ట్రాలు చీలిపోతున్నప్పుడు ఆ ముగ్గురు నోరెత్తలేదు. చీలిపోయిన తర్వాత కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వము, అవతలకి పోండి అంటే అప్పుడు కూడా ఆ ముగ్గురు పెదవి విప్పలేదు. విభజన హామీలను నెరవేర్చండి అని జనం మొత్తుకుంటుంటే ఆ ముగ్గురు పోరాడలేదు. ఇప్పుడు కూడా డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు గొంతెత్తి ఉద్యమిస్తూ ఉంటే ఏపీలో ఆ 3 పార్టీలు, ఆ ముగ్గురు నేతలు తేలుకుట్టిన దొంగల్లా దాక్కున్నారు. ముగ్గురు పైకి తిట్టుకుంటారు, కానీ బీజేపీ విషయానికి వస్తే మాత్రం వారు ముగ్గురు ఒక్కటే అవుతారు. డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ చెన్నైలో మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్కి ఏపీలో 3 ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైసీపీ, జనసేన డుమ్మా కొట్టాయి. అసలు అలాంటి మీటింగ్ ఒకటి ఉందని కూడా తెలియనట్లు నటిస్తున్నారు. ఆ పార్టీ అధినేతలైన చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రత్యర్థులైనప్పటికీ బీజేపీ స్కూల్లో బుద్ధిమంతులైన విద్యార్థులేనని మరోసారి నిరూపించుకున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ముందు నుంచే నోరెత్తలేదు బాబు, పవన్. అసలు డీలిమిటేషన్ అనేది ఒకటి ఉందని, అది జరుగుతుందని, జనాభాను కంట్రోల్ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు దీనివల్ల నష్టం జరుగుతుందనే విషయాన్నే తెలియనట్లుగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందరూ హిందీ నేర్చుకోవాలి, సనాతన ధర్మం పాటించాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు పవన్. చంద్రబాబు మాత్రం పిల్లలు ఎక్కువ కనండి, జనాభాను పెంచండి అంటూ మరో దారిలో జనానికి చెవులో పువ్వులు పెడుతున్నారు. వైసీపీ అధినేత జగన్ది మరీ విచిత్రమైన పరిస్థితి. డీలిమిటేషన్కి వ్యతిరేకంగా జరుగుతున్న మీటింగ్కి రావాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాస్తే ఆ మీటింగ్కి ఢుమ్మా కొట్టడమే కాకుండా ప్రధాని మోదీకి లేఖ రాశారు ఆయన. తెలివిగా నేను ఇప్పటికీ మీ దుడ్లో కట్టేసిన గుడ్డనే అని చెప్పకనే చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఆ మీటింగ్కి వెళ్ళలేదు అనే విషయాన్ని ప్రధానికి తెలివిగా చేరవేశాడు జగన్. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ నష్టపోతుంది అనగానే రాజకీయ విభేదాలు పక్కన పెట్టి టీఆర్ఎస్ తరఫున కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి చెన్నై డీలిమిటేషన్ వ్యతిరేక మీటింగ్కి హాజరై తమ వాదనను వినిపించి వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప పార్టీ విధానాలు, వ్యక్తిగత విధానాలు తమకు ముఖ్యం కాదని చెప్పకనే చెప్పారు నేతలు. వ్యక్తిగతంగా కేటీఆర్కి, రేవంత్కి విభేదాలు ఉన్న తెలుగు జాతి హక్కుల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చెన్నై డీలిమిటేషన్ మీటింగ్కి వెళ్లి కేంద్రాన్ని హెచ్చరించి వచ్చారు. కానీ ఏపీ రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ ఆది నుంచి తమ వ్యక్తిగత, ఆర్థిక, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ జనం ప్రయోజనాల్ని తొంగలో తొక్కి డ్రామాలాడుతున్నారు. తమిళనాడులో ఏలనాటి శత్రుత్వం ఉన్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు కలిసి పోరాటాలు చేశాయి. ఆనాడు సేలం స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కటై గొంతు కలిపాయి. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, యూడీఎఫ్ మధ్య అధికారం కోసం ఒకరినొకరు విమర్శించుకుంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం, భవిష్యత్తు కోసం 2 పార్టీల అసెంబ్లీ సభ్యులందరూ కలిసి రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇక కర్ణాటకలో జనతాదళ్, కాంగ్రెస్ కూడా కలిసి పోరాడాయి. తెలంగాణలో ఒకరినొకరు జైల్లో వేసుకునేంత కక్షలు ఉన్న కేటీఆర్, రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ మీటింగ్లో కలిసి తమ వాదనలు వినిపించారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఆ 3 పార్టీలు, ఆ 3 పార్టీల నాయకులకు బీజేపీ అంటే చెమటలు పట్టేస్తాయి. ఒకరు అక్రమార్జన కేసులకు భయపడతారు, మరొకరు ఇన్కమ్ ట్యాక్స్కు భయపడతారు, ఇంకొకరు అధికారం కోసం రాజీ పడతారు. ముగ్గురు కలిసి రాష్ట్రంలో దేన్నైనా కేంద్రానికి తాకట్టు పెడతారు.
వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల నేతలకు ఇదేమీ కొత్త కాదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను 11 రోజులు ఇంట్లోనే దీక్ష చేశాను అని తెలివిగా తప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్. నాది 2 కళ్ళ సిద్ధాంతమని ఏపీకి వెళ్ళిపోయాడు చంద్రబాబు. జనం ఏమి కోరుకుంటే అది చెయ్యండి అని తన దారి చూసుకున్నాడు జగన్. ఇక ప్రత్యేక హోదా విషయానికి వస్తే ముగ్గురు 3 రకాల డ్రామాలాడారు. ప్రత్యేక హోదా కోసం చచ్చిపోతానని పాచిపోయిన లడ్డూలపై ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ బీజేపీ చంకలో దూరి ప్రత్యేక హోదాను పూర్తిగా పాతిపెట్టేశారు. ప్రత్యేక హోదాతో స్పెషల్గా మనకు వచ్చేది ఏముంది అని ఒకసారి చెప్పి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అదే మోడీ కాళ్ల దగ్గర కూలబడ్డాడు చంద్రబాబు. ఇక 2019 నుంచి 2024 వరకు కేంద్రంలో బీజేపీకి కావలసిన సహకారం అందించి తాను తిరిగి జైల్లోకి వెళ్లకుండా బతికేసిన జగన్ ఇప్పటికీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నానని అంటాడు. ఇలా ముగ్గురికి ముగ్గురు ఎవరి డ్రామాలు వాళ్ళవే. రాష్ట్రంలో పైకి నిత్యం 3 పార్టీల అధినేతలు సిగపట్లు పడుతూ ఉంటారు. బీజేపీ నుంచి కాల్ రాగానే ముగ్గురు ఒకటే వాదన వినిపిస్తారు. ఏపీ భవిష్యత్తు ఏమైపోయినా వీళ్ళ ముగ్గురికి అనవసరం. వాళ్ళ భవిష్యత్తు మాత్రమే వాళ్ళకి ముఖ్యం. ఈ అవగాహన ఉన్నంతకాలం ఏపీలో బీజేపీ పాలన కొనసాగుతూనే ఉంటుంది.